ప్రతి దాంట్లో ఈ రెడ్ లైట్ పెట్టిస్తుండు. ఒక పడ్డది అమ్మ, చాలా పడ్డది. 600 చిల్లర పడ్డది. చాక్లెట్ డబ్బు ఉన్నట్టే ఉంది ఇది. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. రంగులు తీసుకోవడానికి వచ్చినాం. కొంచెమే ఉన్నాయి, ఇలా ఆఖరి వరకు వచ్చేసినాయి రంగులేసుడు. అందుకే కొంచెం తక్కువ పడుతుంది అనమాట. పెంకల రంగు, పెంకలకేసేది ఇట్లా ఫాల్ సీలింగ్ వెలివేషన్లో పెంకలు ఉంటాయి కదా, దానికి ఇష్టట్టు మెరూన్ కలరు సెలెక్ట్ చేసినాము. దీంట్లో ఒకటే చుక్క పడుతుంది, ఒకటే చుక్కతో మొత్తం రంగు తేడా అవుతుంది. ఏ రంగు చెప్పినా కూడా చుక్కలతోనే వేస్తాడు. మీకు కూడా తెలుసు, నేను కూడా ఈడనే చూసిన మొదలు మిషన్ అట్లుంది. 2 మిషన్లు. ఇదిగోండి చెప్పింది ఏదంటే ఇది కదా, ట్యాబ్లో కొడుతుండ అన్నీ. ఇంకా తెల్ల రంగులోనే కలుపుతారు ఏదైనా. ఎంత ఇది లీటరా? ఎంత? 200. ఏషియన్పేట. మేము 1/2 లీటర్ కలపమంటున్నాము. 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఇదేమో తెల్లది ఇవ్వమంటున్నాం. దొక్కున్నాం. ఇది కొత్తగా పడ్డది అంటే నెలనే అవుతుంది పడి. ఈయన తెచ్చినాం మేము అన్ని రంగులు. ఇది నర్సాపూర్ పెద్ద తోవ, దుందిగల్ క్యాంపస్ ఎదురుగా ఉంటుంది. ఇది దుకున్నాం. మిషన్ చూపిస్తా. 2 మిషన్లు. ఇదేమో కలిపేది, చుక్క పడుతుంది ఇలా ఖాళీ. ఇంకో రంగులు చూపిస్తా. ఏమన్నాడు? ఇవన్నీ రంగులంట. ట్యాబ్లో అదే నెంబర్ కొడితే దీంట్లోకేం చుక్క పడుతుందంట. ఇవన్నీ అవే. మళ్ళీ ఇది లాకేసినట్టు లేస్తలేదు. ఇది కలిపేది 2 మిషన్లు. మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నా. రంగు ఎట్లా కలుపుతారు ఏందని తెలియని వాళ్ళు. డబ్బా తీస్తుండు, తెల్ల రంగే అది. నెంబర్ చెప్తుండే ఏదో వాళ్ళ సారుకు, ఇంకా రాలేడు. ఫోన్ చేసి చెప్తుండ అన్నట్టు. నెంబర్ కొడుతుండు. అయ్యో మిషన్లో పెడుతుండు. అక్కడ సెట్ చేసి వచ్చిన అనమాట ట్యాబ్లా. ఇప్పుడు వత్తంగానే వచ్చేస్తుంది. ఆ సుక్క ఏడు ఉంటుందో అడబడుతుంది అనమాట రంగు. అగొక పడ్డది అమ్మ, చాలా పడ్డది. అంటే తిక్కు వస్తుంది. రెండు పడ్డాయి. అయిపోయిందా? అయిపోయింది. 4 పడ్డాయి. అయిపోయింది. అయిపోయింది. షేక్ పెద్ద డబ్బాలు అయితే దీంట్లో పెట్టి కలుపుతారు అన్నమాట. ఈ మిషన్లో 5 లీటర్లు, 10 లీటర్లు, 20 లీటర్లు ఉంటాయి కదా, ఆ డబ్బాలను ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో పెడితే గ్రైండర్ తిరిగినట్టే తిరుగుతుంది. अच्छा है, एक बार दिख. नहीं सताइस सताने नहीं बाहर के ఇదిగోండి తెచ్చిన సామాన్లు ఇవి. లైట్ బుగ్గల సామాన్లు. కట్కలి. ఇది బాగా ఇట్లనే వస్తుంది సార్. మారో 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 దిల్ సే మారో పాట ఉంది కదా. చెత్త ఏం చెత్తనో ఏమో. ఇది చెత్త చూడురి.
కలర్లు రేసిపోయారు. నిన్న వీడియో అయితే ఏవి తీయాలంటే వేసినాక తీద్దామని ఊకున్నా. నెల రోజుల దాకా వేసిండి ఈ కలర్లు. దగ్గర దగ్గర 20 నుంచి 25 రోజుల దాకా వేసిన అనమాట. పుట్టి ఇవన్నీ సతాయించిండు బాగా. మా ఆయన కోపం అయితే అప్పుడు వేసిన అనమాట. సీరియస్గా 6 నెలలు వేసేసినది కూడా. చెత్త ఉడిచిన చెత్త ఇదంతా ఉడవాలి ఇప్పుడు. వెంటనే ఇక మిగిలిపోయినాయి డబ్బాలు అవన్నీ సదరాలి. ఎక్కడెక్కడ పెట్టిపోయారు. పొద్దుమికి ఏందనమాట పని చేసేసరికి సదరాలేదు నేను. తెల్లది కొంచెం ఉంది ఇందులో. గ్రీన్ది వదిలించుకుంటున్నాం దీన్ని. ఎంత వేసినా కూడా వడస్తలేదు. ఇంకుంది 4-5 లీటర్లు. గేట్ అది ఆడ వాల్ బంద్ చేయాలి. వాల్ బంద్ చేసి ఈడ ఇప్పాలి. ఈ 2 బంద్ అయితే పైన పోతాయి. మోటార్ నిన్న వేసిపోయిండు ప్లంబర్ అతను. సింక్ ఏడా సెట్ అయితే లేదనమాట. నల్లలు పెట్టించినాం. నిన్ననే ప్లంబర్ అతను పెయింటర్ అతను ఇద్దరు వచ్చిర్రు. ఇది షవర్ ఇష్టం. కొన్ని ఉంటాయి అది ఇక కోరికలు. అందుకే షవర్ పెట్టించినాం అనమాట. బయట దాంట్లో కూడా లోపల బయట. ఎండాకాలం పని చేస్తుంది ఇది. స్నానం చేస్తాను కానీ అనుకుంటున్నాం. ఇదంతా కడగాలి మళ్ళీ. కచ్చరకుండా అయింది. ఏమే మోటార్ వేసి వస్తుంది. మోటార్ ఏమన్నా ఏమో అవన్నీ స్విచ్లా. ఆహా ఇవి ప్లగ్గులు పెట్టేటి ఏమో. ఇక్కడిది మారు. ఇట్లా ఎక్కడికక్కడ పెడుతుండేమో. మళ్ళీ దొరకవు కదా. ఎన్ని వచ్చినాయి ఈ డబ్బాలా? 12 20 వచ్చినాయి. 20 ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఈరోజు అయిపోతుందా ఫిట్టింగ్? ఇంకా బ్లడ్ ల్యాంప్ అదేంది? చిచ్చియా? సిచ్చు ఇస్తుంది గీడ. ఇక్కడి ఎంత? ఇది ఒక్కటే 600 చిల్లర పడ్డది. ఒకటే రంగు వస్తుంది దీంట్లో లైట్. ఇట్లుంది వేసినాక చూడాలి. ఇది బాగా ఇష్టం నాకు ఇట్లా పెట్టియడం గీడ. మళ్ళా తర్వాత తీసుకురాడు అని ఇప్పుడే కొనుక్కరమ్మని చెప్పిన. పనిలో పని మొత్తం వీటికి 13,000 చిల్లర అయినాయంట ఈ సామాన్లకు. బెల్ కూడా తెచ్చినట్లనే. ఇంకా బుగ్గలు అవి ఇదేలే ట్యూబ్ లైట్లు అవన్నీ మళ్ళీ తర్వాతనంట. ఆ ఫిట్టింగ్ కూడా వేరే ఛార్జ్ అంట. ఇవి కాకవి. ఈ డబ్బా చాక్లెట్ డబ్బు ఉన్నట్టే ఉంది ఇది. కవరింగ్ అయితే మెరిసేటట్టే వేసిరు. ఇట్లా కవర్స్ వచ్చి మంచిగా ఉన్నాయి. అట్రాక్ట్ అయ్యేటట్టు ప్యాకింగ్ మంచిగా వేసిరు అని చెప్తున్నా. బ్లాకా? అప్పుడు కట్ చేసి పెడుతురు కదా బోర్డులు. ఇప్పుడు అట్లా లేనే లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మిషన్తో కట్ చేసి దాంతో కొట్టి సెట్టింగ్ అంతా పోయేటట్టు అదంతా ఉంటుండే. ఇప్పుడు పైసలు ఎక్కువ పని తక్కువ. అప్పుడు పని తక్కువ పైసలు, పని ఎక్కువ పైసలు తక్కువ. పొద్దుగాల చూపించిన కదా ఎలక్ట్రీషియన్ పని అవుతుంది. కట్కలు అవన్నీ ఫిట్ చేయడం అవుతుంది అనమాట. ఎలక్ట్రీషియన్ వచ్చి నేను చూపించిన కదా ఇందాక అనేది చూస్తా. మా ఆయన అడిగాల
ఇప్పుడు పోతాడంట 4 గంటలకు కొలువుకు. అందుకే నేను ఇప్పటిదాకా నా పనులు చేసుకున్నా, కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. ఈ 2-3 సార్లు తిప్పుడుకు నాకు చేతనైతే లేదు. నిన్న మొన్న అయితే ఒకటేది ఇప్పుడు ఈ సామాన్ అయిపోయింది, ఆ సామాన్ అయిపోయింది. అదే నిన్ననైతే ప్లంబర్ అతను మళ్ళా పెయింటరు ఇద్దరు ఒక పారే వచ్చిర్రు. ఇది ఇప్పుడు అటు తిప్పుడు ఇదే సరిపోయింది అనమాట. చేతగాలేదు జర, అందుకే జర నీరసంగానే ఉన్నా. ఇప్పటిదాకా తిన్నా. ఇంకో అంటే ఇవాళ బీరకాయ శనగపప్పు వేసిన అనమాట. తిన్నాము మా ఆయన నేను. ఇప్పటిదాకా బాసన్లు బట్టలు ఇవన్నీ అయినాయి పనులు. బట్టలు విండేసిన. పుదీనా ఇదేమో ఓమన్ అంట, ఓమ చెట్లు అంట. నేను ఒకసారి ఓమ చల్లి నుండి ఇట్లా చెరిగి అవి చెట్ల లాకలు వేసినాయి, బాగుంటాయి. తింటే ఇంకా మంచిది. అమ్మ ఓమ తిన్నట్టే తినచ్చు, పచ్చిగా మంచిగా. పెయింటింగ్ మొత్తం అయిపోయింది, కొంచెమే ఉంది లోపల కిచెన్ ఆర్చ్. ఎలక్ట్రీషియన్ పని చేసినాక చేస్తా అంట. ఇంకా ఇది మొత్తం ఈ కలర్లు అయితే మామూలుగా కాలేదు. ఇల్లు కడితే ఒక ఎత్తు అయితే కలర్ సెలెక్ట్ చేసేది ఇంకో ఎత్తు అయింది మాకైతే. ఆడికైనా ఒకసారి గ్రీన్ వేసి బయట వేసి లోపల వేసినామని చెప్పినాం కదా, ఇట్లా అయింది. ఇక్కడికేం చూపిస్తా. అసలు కలర్ వీడియో తీసుడు అసలే కాలేదు. వేసేటప్పుడు ఎట్టయినా ఇక మొత్తము వేసింది వేసుడు అవుతుంది. ఒక్కొక్కటి అయితే నచ్చక ఇట్లుంది. మొత్తానికి ఇట్లా వచ్చింది మా కలరు. ముందుగల్లా ఆకొచ్చరంగా వేసి ఇట్లా బెదిరి పెట్టినట్టు కొట్టింది, అందుకే మార్చవలసి వచ్చింది. మా గేట్ అయితే నచ్చింది నాకైతే. అంటే రంగులతో బాగా సూట్ అయిందని చెప్తున్నా. లోపల ఎలక్ట్రిషియన్ చేస్తుందని చెప్పినా కదా, ఇంకో ఫిట్ చేస్తుండు. ఇప్పటిదాకా ఫిట్ చేసిండు. ఇది అంటే నాకు ఇష్టం. ఇది కరెంటు పోతే తెలుస్తుంది కదా, అది తెలుసు కదా మీకు కూడా. ఎందుకో ఇది కొన్ని కోరికలు ఉన్నాయి. అయ్యా ఇది ఉల్టా వచ్చిందా? ఇట్లా 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 పెట్టాలా? ఇది ఏమేం కనెక్షన్? లైట్, ఫ్యాను, దీనికేమో పండి ఛార్జింగ్కా. ఫ్యాన్ కూడా ఉంది కదా. మా ఆయన ఉండడని చెప్పినా కదా, చూసుకుంటున్నాను అనమాట పనులు. స్విచ్ కూడా మనకు గల్లం తీసి చెప్పలేం కదా పనులని. ఎందుకంటే ఈడొక ఫ్యాను, ఆడొక ఫ్యాన్, 2 ఫ్యాన్లు కావా? 2 ఫ్యాన్లు. అవునా? మళ్ళా పొద్దున్నే ఊడ్చిన ఇదంతా, మళ్ళా చెత్త ఊడ్చేసరికి పని చేసేసరికి ఈ టైం అయింది అన్నట్టు. కడిగినాం ఇదంతా కడిగినాం. ఇక లోపల పడ్డది మళ్ళా. ఇంకా పెయింట్ ఇక్కడ వేయలేరు, ఇక్కడ వేయాలి, అక్కడ వేయాలి. ఎలక్ట్రిషియన్ పని అయిపోయినాక వేస్తా అని చెప్పిండు కదా. ఈ 2 పెట్టిండు. మేము కూడా 2000 ఇవ్వలేమన్నమాట. ఆఖరికి పెయింట్ అతనికి 30,000 మొత్తం లప్పంతో సహా. వీడియో చాలు. ఇవి నేనే వేసిన, ఇట్లా బాగుంటుందని. పువ్వుకి ఇది కనకాంబరాల కలర్. అచ్చాయే బహుత్ అడిగిన దానికి బహుత్ అచ్చాయా అడిగినా కూడా బహుత్ అచ్చాయి అంటుండే. ఎందుకంటే మళ్ళా మారిపోయగలని. నిజంగా జూట్ నక్కో పోలో. అవునా? మళ్ళీ ఇక్కడ ఒక రంగు వేయించినాం. నిన్న ఇదంతా ఫిట్ చేసిపోయిండు. సిమెంట్ కూడా పెట్టి ఇదంతా కడగాలి మళ్ళీ, అదొక పని ఉంది. ఇక్కడ ఇక ఇన్ని ప్రతి దాంట్లో ఈ రెడ్ లైట్ పెట్టిస్తుండు. 3 పెట్టాలంటే అతనేమో 4-5 పెడుతుండు. డబ్బా మొత్తం తెచ్చింది మా ఆయన. నేను 2 తెమ్మంటే మా ఆయన డబ్బా తెచ్చిన అన్నట్టు. అందుకే గట్టింట్లో పెట్టేస్తుంది. కిచెన్లో కూడా పెడుతుండు. వద్దంటే చూసుకోవాలి కదా నువ్వు అన్నట్టు. మొత్తం చూపిస్తున్నా ఒకసారి ఎట్లా వచ్చింది. తులసి కోట పెట్టావే. ఇక కిచెన్లో వద్దంటే ఈడ పెట్టిండు. అక్కడ ఉంది కదా అంటే వినలేడు. ఇక్కడ వస్తుంది కదా అంటే అట్లా వద్దు, ఈడనే చూసుకో అని అంటుండు. కామెడీ చేస్తాడు. ఇదేమో మిక్సీకి ఇప్పించిన. మిక్సీ అన్న ఏదన్నా రైస్ కుక్కర్ అన్న పెట్టడానికి వస్తుంది కదా అని.
ఇదేమో ఫ్రిడ్జ్కి, ఇదేమో టీవీకి, ఇదేమో ఛార్జింగ్ ఫోన్లు పెట్టుకోనికి, ఇదేమో కంప్యూటరు బుక్స్ ఏదైనా చేస్తానికి. ఇక కంప్యూటర్ బుక్స్ ఇక అంతే జాగా కూర్చేసి సరిపోతుంది. ఇక బయట రంగులు కూడా ఇట్లా వచ్చినాయి. ఈ డబ్బాలు కడగాలి మళ్ళా, ఇవన్నీ కాలైనాయి కదా, నీళ్ళు పోసి పెడదామని చూస్తున్నాం. కొంచెం కొంచెమే మిగిలినాయి, ఏమంతా మిగలలేవు రంగులు అయితే. ఇంకోటి సింక్ పెట్టిపోయిండు నిన్ననే. పనులు ఇక ఇట్లుంటాయని చూపిస్తున్నా, అయినాయా ఇట్లా అయినాయా అని. కొన్ని మిస్టేక్లు కూడా అయినాయి, అది కూడా వీడియో వేస్తా. కొన్ని మిస్టేక్లు ఎట్లయినాయి ఏందనేది నాకు తెలియకుండానే అయిపోయినాయి. అవి కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. నేనైతే వీలైనంత వరకు మిస్టేక్ కాకుండా నేను చూసుకున్నా, కానీ కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది అనమాట. అట్లా ఖరాబ్ సామాన్లు పొద్దున ఇవన్నీ కవర్లలో ఉండి ఇప్పిన, నేను కూడా సాయం చేసిన అన్నట్టు. ఇవేమో అవి ఫాల్ సీలింగ్ లైట్లు 4 తెచ్చినాము. ఇవైతే 3 డబ్బాలు తెచ్చిండు, 70-80 కట్కలు తెచ్చిండు. ఇవి ఏడేడు పెడుతుండో మరి, అన్నీ రాసి ఇచ్చిండు, అందుకే తెచ్చినాం. ఏడ పెడుతురు ఇంకా బయటనా, బయట పెడుతురట. అయిపోయినాయి ఇవి, ఇప్పుడేమో హోల్డర్లు పెడుతుండ్రు. ఎక్కడ పెడతాయి ఇవి? ఇక్కడ పైన పెడతాయి. ఫ్యాన్కా 2 డబ్బాలు తెచ్చిండి. ఇవి కూడా ఒక్కొక్క దాంట్లో 20 దాకా వస్తున్నాయి. చెత్త ఇగో ఇంత తీసిన. दूसरा काम स्टार्ट పోయ్యో మూల చూడు ఎన్ని పోసుకోండు. స్క్రూ మూలలు, అవునా? స్క్రూ అంటే తిప్పేది స్క్రూ, మూల అంటే అవునాయి, మంచిగా కొడుతుంది. మారు మారు మారో మారో మారు మారు అన్ని మారు కంపెనీలో ఇచ్చి, మారు ట్రూత్ బజార్లా. ఇది కూడా మారు. నల్లవి తెచ్చింది కదా, అందుకే స్క్రూలు కూడా నల్లవి తెచ్చిండంట. పోనీలే, పనైనా తప్పుతుంది కదా. మరకలు మరకలు అయితే లేకుంటే, అసలే నాకు ఓసిడి ఎక్కువ. తుడిచిందే తుడుస్తుంటా, కడిగిందే కడుగుతుంటా అనమాట. స్క్రూలు 6 రకాలు తెచ్చిండ్రు. హాఫ్ ఇంచు, ఇంచున్నర, ఇంచు, 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు. ఇక ఇవన్నీ ఏవి అవి ఏరి పెట్టినా, అన్నీ ఒక తాన పోసిన అనమాట. ఇట్లా వేసు గీజర్కి ఇది పెట్టిండంట ఆన్ ఆఫ్, తట్టుకోదంట కట్టుకేస్తే. మళ్ళీ ఫోన్ చేస్తానంట ఖరాబ్ అయిందని, అందుకే ఇది పెట్టిండు. ఏసీ కూడా ఇదే పెట్టిండు ఇక్కడ. మీరు కూడా ఎవరన్నా తెలుసుకుంటారు కదా అని చెప్తున్నా, అంటే నాకు కూడా తెలియదు, ఇవ్వాలనే తెలుసు కాబట్టి. స్విచ్ పెడితే తట్టుకోదంట. మాది 10 లీటర్లది గీజరు. ఎంత పడింది? 7,000 అంట. లెవెల్ పెట్టి చూస్తారు ఇగో ఇట్లా. लेवल है नहीं अच्छा है तो नहीं बताएगा रूम रूम అమ్మా అంతేనా? ఓరే పెట్టచ్చా? खत्म పోతావా? బావా పోవాలి. खत्म खत्म